ఎల్లిపాయ కారం, కొద్దిగా పల్లి నూనె. మనకు దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇట్లా వేడివేడి అన్నంలా వేసుకొని బాగా మంచిగా అన్నానికంతా కలుపుకొని ఘాటుగా తింటే జలుబు దగ్గు అన్నీ తక్కువైతాయి. ఇట్లా చేసుకోవాలి. ఇంకా ఇది సరిపోతలేదు, ఇంకా కొంచెం వేస్తున్నా, ఇంకా కొంచెం కారం వేస్తున్నా. ఇట్లా మనం మంచిగా కలిపి వేడివేడి అన్నం, ఎల్లిపాయ కారం జలుబుకు దగ్గుకు గొంతు నొప్పికి మనకు శ్వాస ఆడకుండా బాగా చలి పెడుతుంది. ఇట్లా తింటే మస్తు మంచిది. బాడీ కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎల్లిపాయతోటి. మీరు కూడా ఇదే విధంగా దగ్గున్నా జలుబున్నా ఎల్లిపాయలు తీసుకొని మంచిగా పొట్టు తీసి దంచి కారం కలిపి ఉప్పు కలిపి వేడివేడి రైస్ చేసుకొని నూనె వేసుకొని వేడివేడిగానే తినాలి. తింటే ఈ వేడి అనేది మన గొంతుకు తగిలి గొంతు సాఫ్ అవుతుంది. ముక్కుకు కూడా ఈ వేడితోటి శ్వాస మంచిగా ఆడుతుంది. జలుబు అనేది తగ్గుతుంది. మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎల్లిపాయతోటి. ఇదన్నీ మనకు వెనకటి నుండి ఉన్నాయి. ఇట్లా చేసుకొని తినాలి. మనము కారం ఎందుకు తినడు, మంచి మంచి కర్రీలు చేసుకుంటున్నాం, కర్రీలతో తిందాం, స్నాక్స్ తిందాం అనిపిస్తుంది. అని ఇది తోటి తొందరగా తగ్గుతుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి, తక్కువ చేసుకోండి. ఇప్పుడు వచ్చేది చలికాలం, బాగా చలి పెడుతుంది. రాని వాళ్ళు ఎట్లా చేయాలన్నది చేసుకోండి. ఎట్లా అంటే ఎల్లిపాయలు తీయాలి, దంచాలి, కారం వేయాలి, ఉప్పు వేయాలి, వేడివేడి ఆయిల్ వేసుకోవాలి, వేడివేడి అన్నం సూపర్ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మనం హాస్పిటల్కి పోకున్నా కూడా ఇంట్లోనే ఉండి తక్కువ వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి హాస్పిటల్ మందులు కూడా పనిచేయి బాగుంటాయి. ఇట్లాంటి చిట్కాలు చేస్తే మన ఇంట్లోనే తయారు చేసుకున్నట్టుంటే చాలా బాగుంటుంది, తొందరగా కవర్ అవుతుంది. ఇప్పుడు మాకు 5 days అవుతుంది జలుబు. మెడిసిన్ వేసుకున్నా తగ్గుతలేదు. ఫస్ట్ మా సార్కి అయింది, ఆయనకు తక్కువ అయింది, మళ్ళీ నాకు అయింది. నాకు కూడా తక్కువ అవుతలేదు. ఇట్లా అన్నీ చేస్తున్నా. సర్వపిండి వేసుకొని తిన్నా, ఎల్లిపాయ కారం వేసుకొని తింటున్నా, ఓమ, జీలకర్ర, ఎల్లిపాయ ఇట్లా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటి ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకొని తింటే మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది.